మాజీ మంత్రి పేర్ని నాని నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున పెట్టినటువంటి ప్రెస్ మీట్ గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి అసలు ఇంగ్లీష్ రాదు, నేషనల్ మీడియా జర్నలిస్టుల ముందు పరువు తీస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మొత్తానికి పేర్ని నాని వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, పేర్ని నాని మాట్లాడుతూ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి మొన్న ప్రెస్ మీట్ నిర్వహించారో దాని గురించి ఈయన మాట్లాడుతూ మొత్తం అదంతా కూడా స్క్రిప్టెడ్ ప్రెస్ మీటు, అసలు ఇంగ్లీష్ రాదు, అందరికీ క్వశ్చన్లు చంద్రబాబు నాయుడు గారు ముందే పంపించి అదే క్వశ్చన్లు అడిగి దాని దగ్గర నుంచి ట్రోల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మొత్తానికి పేర్ని నాని వ్యాఖ్యల గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నప్పుడు మన దురదృష్టం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రత్యర్థిని ప్రత్యర్థి ఉండటం. ఓకే. మన దురదృష్టం ఏంటంటే ఈ పేరు నాని ఇలాంటి పనికిమాలిన వాళ్ళు మాట్లాడిన మాటలు మనం దాని మీద విశ్లేషణ చేయడం. అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు ఈ ప్రభుత్వం కొంత చూసి చూడటం వదిలేస్తుంది. మనకేమో ఒళ్ళు మండి మాట్లాడుతాం. అవును. ఎందుకంటే ఓ పక్కన ఎంత సిగ్గులేనితనం అంటే జగన్మోహన్ రెడ్డి ఏడుపు ముఖం వేసుకొచ్చి అక్కడ అసలు ప్రెస్ ఎవరున్నారో తెలియకుండా రికార్డెడ్ వీడియోలో వదులుతా అదే ప్రెస్ మీట్ అని చెప్తా ఈ 6-7 ఏళ్ళ నుంచి అదే పని మీద ఉన్నాడు. అంతకుముందే అయితే తెలుగు ఛానల్కి అసలు ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కదా, అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కదా, మాట్లాడేవాడు కాదు. అవును. నేషనల్ ఛానల్ తప్ప మాట్లాడేవాడు కాదు. అవును. జగన్మోహన్ రెడ్డి అతను పార్టీలో ఉంటా మంత్రిగా పనిచేసినోడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ బాగాలేదు, బట్లర్ ఇంగ్లీషు అంటే ఏదో కేసీఆర్ అన్నాడని చెప్పేసి నువ్వు అనేస్తే నీ స్థాయి ఏం పెరిగిపోదాం. చంద్రబాబు నాయుడు గారు గత 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, బాగా చదువుకున్నాడైనా దేశ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర వహించాడు, అది జగమెరిగిన సత్యం. ఆయన ఇంగ్లీషు నీకు అర్థం అవ్వకపోతే ఏమో తెలియదు, మాకు బాగానే అర్థమవుతుంది, మా మాస్టర్లు చెప్పిన ఇంగ్లీష్ లాగానే ఉంది. అంటే నీకేమన్నా ఇండో అమెరికన్ ఇంగ్లీషు లేకపోతే బ్రిటిష్ వాళ్ళు ఇదివరకు మన దేశాన్ని పరిపాలించినటువంటి సినిమాలు చూసి ఉంటావు నువ్వు. ఆ సినిమాలో ఈ భారతీయులు ఏమి చేస్తున్నారు ఇలా మాట్లాడాలనుకుంటున్నావు ఏంటి నువ్వు? ఇక్కడ యాక్సెంట్ ఇంగ్లీష్ భాష అమెరికాలో ఒకలాగా ఉంటుంది, యాక్సెంట్ ఇంగ్లాండ్లో ఒకలాగా ఉంటుంది, కెనడాలో ఒకలాగా ఉంటుంది, రకరకాల మన ఇండియాలో ఒకలాగా ఉంటుంది. ఇండియాలో దక్షిణాదిన ఒకలాగా ఉంటుంది, ఉత్తర భారతంలో ఒకలాగా ఉంటుంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒకలాగా ఉంటుంది. ఆ యాక్సెంట్ ఇప్పుడు భాష తెలుగు భాష ఉంది, మా గోదావరి జిల్లాలో ఒకలాగా ఉంటుంది. గోదావరి జిల్లాలోనే మెట్ట ప్రాంతానికి డెల్టాకి సెంట్రల్ డెల్టాకి 3 ప్రాంతాలు ఉంటాయి గోదావరి జిల్లాలో. ఆ 3 చోట్ల 3 వేరియేషన్స్ ఉంటాయి. కృష్ణా జిల్లాలో ఒకలాగా ఉంటుంది, గుంటూరులో ఒకలాగా ఉంటుంది, రాయలసీమలో ఒకలాగా ఉంటుంది, నెల్లూరులో ఒకలాగా ఉంటుంది. ఈ యాక్సెంట్ రకరకాలుగా ఉంటుంది. అలాగని చెప్పేసి వాళ్ళ భాష రాదు అనకూడదు కదా నువ్వు. ఇంగ్లీష్ భాష కూడా అదే, అదేం మన మాతృభాష కాదు, అది కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి బాగా చదువుకున్నాడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నారు కదా, బాగా మాట్లాడేస్తున్నాడా? అసలు ఇంగ్లీష్ భాష గురించి సన్నాసులారా మీకు ఆ భావం ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి? అది మాట్లాడితే మీకు తగులుకుంటుంది బేరం. పరకామెడీ గురించి మాట్లాడాడు ఆయన, అది మీకు తగులుకుని బేరం. నెయ్యి కల్తీ గురించి మాట్లాడాడు, అది మీకు చుట్టుకున్న బేరం. లెక్కర్ గురించి మాట్లాడారు, అది మీ దరిద్రం, మీ తగులుకున్న దరిద్రం. ఇక మీరు మరి ఇలా అనకపోతే ఎలాగంటారు? ఓకే ఓకే అంతే కదండి. అవి వాళ్ళ మెడకు చుట్టుకుంటే ఇప్పుడు మీరు దాని గురించి సమాధానం చెప్పకుండా ఇంగ్లీష్ భాష రాకపోతే రాదు అయితే ఏంటి, సో వాట్? ఇంగ్లీష్ భాష చంద్రబాబు నాయుడు గారు రాకపోతే నీకేమైనా నష్టమా, లేదా నాకేమైనా నష్టమా, లేదా ఆయనకి ఏమైనా నష్టమా, రాష్ట్ర ప్రజలకు ఏమైనా నష్టమా? అంతకన్నా బాగా లోకేష్ మాట్లాడుతున్నాడు. లోకేష్ మాట్లాడినట్టు మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడమను. మా ఎంపీ మంత్రి గారు రామ్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతాడు, పెంసాని చంద్రశేఖర్ గారు ఎలా మాట్లాడతాడు, కృష్ణదేవరాయలు గారు ఎలా మాట్లాడతాడు, పుట్ట మహేష్ యాదవ్ ఎలా మాట్లాడతాడు. దంచి కూడా శబరివాళ్ళు తొక్కి తోలు తీసేస్తారు, తొక్కి నారలాగేస్తుంది. మీరు ఏమన్నా మాట్లాడగలరు అలాగా? దానికి ఇది ఎలిమెంటరీ స్కూల్లో వక్తృత్వ పోటీలాగానే ఇదేనా భాషకు సంబంధించిందా? ఇది పరిపాలన, ప్రజలకు సంబంధించింది. ప్రజలకు జరిగిన అరాచకం మీద, అన్యాయం మీద, దైవద్రోహం మీద గురించి మాట్లాడుతున్నాను. దాంట్లో భాషకు సంబంధం, ఆ వొకాబులరీ సంబంధం ఏముంది? ఒకడికే కొత్త అక్షరం మొక్క రాదనుకుంటాం, 10th క్లాస్ కూడా ఫెయిల్ అయినాడు ఉంటాడు. వాడు చిన్నప్పటి నుంచి కాన్వెంట్లో చదువుకుని అసలు భాష మీద పట్టుకుంటే దడదలు ఆడించేసేవాడు. గోపీనాథ్ మా క్లాస్మేట్ ఉండేవాడు ఇంటర్మీడియట్లో. వాడు ఇంటర్మీడియట్లో 10th క్లాస్ డిక్కి కొట్టి పాస్ అయ్యి మాకన్నా 5 ఏళ్ళు 4 ఏళ్ళు పెద్దవాడు వచ్చాడు గోపీనాథ్ అని. వాడు ఇంగ్లీషు
దడదలు అడించారు బాబాయ్ మా భయం వేసేది. మా ఇంగ్లీష్ మీడియం అప్పుడు కొత్త, తెలుగు మీడియంలో చదువుకుని వచ్చాం. ఆ గోపీనాథ్ అన్న అతను వాడు ఇంగ్లీష్ తెగ మాట్లాడుతూ స్టెప్ కటింగ్, అప్పట్లో స్టెప్ కటింగ్, బెల్ బాటం ప్యాంట్లో టక్ చేసుకుని ఇంత జుట్టు వేసుకుని టోపీ పెట్టుకొచ్చాడు. అది హిందీ సినిమా హీరోలాగానే. ఇది ఎట్రా బాబు ఇలాగ ఉన్నాడు, మనకన్నా పెద్దోళ్ళలో ఉన్నాడు. మనకేం 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి, 16 ఏళ్ళు ఉంటాయి ఇంటర్మీడియట్. ఆడికేమో 20 ఏళ్ళు వచ్చినాయి. మాకన్నా పెద్దోడు, పెద్ద సీనియర్లా ఉన్నాడు. అయినా సరే మెత్తగా ఉండేవాళ్ళే, మాతో బాగా క్లోజ్గా ఉండేవాడు. అలా మాట్లాడుతుంటే ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. మార్కులు లిస్ట్ చూస్తే డింకిల్ కింద వచ్చాడు. 4 ఏళ్ళు డింకిల్ కొట్టి పాస్ అయ్యాడు. తర్వాత కూడా ఇంటర్మీడియట్ కూడా 4 సార్లు డింకిల్ కొట్టి, తర్వాత రైల్వే టీటీ కింద ఉద్యోగం వచ్చింది. అది వేరు కదా. ఆడు ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడేవాడు. అయితే మార్కులు లేవు, సబ్జెక్ట్ లేదు. అదే భాష బాగా మాట్లాడటానికి జ్ఞానానికి సంబంధం లేదు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇట్స్ లెంతీ క్వశ్చన్ అని ఇంగ్లీష్ మీడియం ముందే తలెత్తులా చేశాడు కదా మనల్ని. అతని సబ్జెక్ట్ లేక ఏం చెప్పాలో తెలియక నవ్వుకుంటా లెంగ్తీకి వచ్చిన అన్నాడు. అది వీళ్ళకి సంబంధం ఉన్నట్టు ఉంది. ఏంటంటే నిన్న వాళ్ళు అడిగిన ప్రశ్నలకి చాలా క్లియర్గా చెప్పాడు. ఒక ఆవిడ జుట్టూర వేసుకుని కూర్చుంది, ఒక ఆవిడ జర్నలిస్ట్. బెంబేలు ఎత్తుకొని ఇద్దరు బాబాలు ఎవరు అనుకున్నాను నేను. వాళ్ళ ఇష్టం అది. ఓకే, ఇప్పుడు మనం ఏమైనా ప్రశ్నించగలమా వాళ్ళని? అదే కదా. అవును, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళు ఎవడన్నా పంచి కట్టుకుని వస్తాడు, లేకపోతే ఫ్యాంటేస్కి వస్తాడు, టోపీ పెట్టుకొస్తాడు. ఏ డ్రెస్ కోడ్ అయినా ఉంటుందా ప్రెస్ మీట్కి? లేకపోతే నువ్వు ఇదే మాట్లాడాలని ఉంటుందా? ఆడు ఏ భాషలోనూ చంద్రబాబు నాయుడు గారు తెలుగు, ఇంగ్లీషు చెప్తారు సమాధానం. ఇంగ్లీష్లోనే తెలుగులోనే అడగాలి. అడిగారు, సమాధానం చక్కగా చెప్పాడు ఆయన. అవన్నీ స్క్రిప్టెడ్. ముందే చంద్రబాబు నాయుడు క్వశ్చన్లు పంపించారు వాళ్ళకి, వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అడిగారని చెప్పేసి పేరుని అని మాట్లాడుతున్నాడు. దాని గురించి ఏమంటారు? తప్పేముంది? ఒకవేళ పంపించారు అనుకో, అలా చేయరు ఇప్పుడు వాళ్ళు. ఒకవేళ పంపించారు, అయితే సో వాట్? వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో మీ చేత అడిగించుకున్నారు, తప్పే ఉంది. అదే కదా, అందరికి ప్రజలకు ఉపయోగపడేది అందరూ తప్పే ఉంది. నువ్వు అడుగులా తెల్లి మీ సాక్షి వాళ్ళు పంపించాలి వద్దనలేదు కదా. మీకు మళ్ళీ కొంతమందిని సెలెక్టెడ్గా కాదు కదా, ఎవరినైనా అలౌ చేస్తారు. మీ వాళ్ళు పంపించి మాట్లాడచ్చు కదా. లేకపోతే మీ నేషనల్ ఛానల్స్లో కూడా మీ మిఠాయి తినే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత అడిగించపోయారా మీరు? ఇక్కడ క్వశ్చన్స్ పంపించి మీకు మళ్ళీ మీ బోక్ ఛానల్స్ లాగా ఉండరు. నేషనల్ మీడియా వాళ్ళు అంత దిగజారిపోలేదు. ఇంకా డబ్బులే తిన్నా కానీ ఎంతో కొంత విలువలు పాటిస్తారు. అది నిజంగా అలాగే చేస్తే కనుక వెంటనే రేవెడేస్తారు, దుమ్మెత్తిపోసేస్తారు. మీరందరూ చెప్పుకుంటున్నారు అన్నప్ప కోసం ఏం చేశాడు మరి? రామ్మూర్తి నాయుడు గారిని టార్గెట్ చేసేలేదు, రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసాడు కదా. ఇక్కడ ఎవరెవరికి చుట్టాలు కాదు, వాళ్ళకి అవకాశం వస్తే మీడియా వాళ్ళు తోలు తీసి ఎండేస్తారు. అది దొరికిన ఛాన్స్ వాడేస్తారు. మంచిగా చెడ్డ కూడా చూడరు. వీళ్ళు అయినోడు కానోడు అని చూడరు. ఇంత పొట్లం అంతే మీ ఓడిని వదిలేవారు. మీ ఓడు అక్కడ అమర్ అని చెప్పి ఒక అతను ఆంధ్ర సొమ్ము దొబ్బేస్తా అక్కడ కూర్చుని వాళ్ళందరినీ మేనేజ్ చేసేవాడు. వీళ్ళకి అవసరం లేదు. నిజంగా అలా మేనేజ్ చేసుకునే వాళ్ళు అయితే అన్నాబ్ కోసం ఎందుకంటాడు? పాయింట్ లాజిక్ ఉందా లేదా? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నారు అనుకో, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? ఎవడన్నా ఇష్టం విమర్శ చేస్తున్నారు. ఎన్టీవీ, TV9, 10 టీవీ అందరూ మాట్లాడతారు. టీడీపీని విమర్శిస్తారు దారుణంగా. ఈవెన్ ఏబిఎన్లో కూడా మాట్లాడతారు. వెంకటకృష్ణ కూడా ఇండిగో విషయంలో రామ్మోహన్ నాయుడు గారిని తప్పట్టాడు. TV5లో కూడా మూర్తి గారు అయితే మనం తోలు తీసి వేసాడు రోజుకోసారి. మరి మీడియా మేనేజ్ చేసుకుని వాళ్ళు ఇది మీరు సిగ్గులేక వ్యవహారం, మీకు లేని దాన్ని కప్పిపుచ్చుకుని మీరు జనాలు మభ్యపెట్టడానికి మీరు మేనేజ్ చేసుకుని మాట్లాడతాం. అది మీకు అలవాటు, వీళ్ళకి అలవాటు లేదు. పారదర్శకం. అందుకని ఈ పార్టీ 40 ఏళ్ళు పైన నిలబడి ఉంది. ఈ నాయకుల చిత్తశుద్ధి వల్ల. మీరు ఒక టర్మ్ ఒక్కసారి చేసేటప్పటికి దుకాణం చదువుకుని వెళ్ళి దారుణం కూడా నుంచి పంపించారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.